Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళకి వెళ్తే మనమైతే మన మూలపాట పోర్ట్ ఉంది కదా, ఆ పోర్ట్ని చూడబోతున్నాం. ఈ పోర్ట్ ఎక్కడుందంటే మన టెక్కలి ఉంది కదా, టెక్కలికి దగ్గరలో ఉంది. ఈ పోర్ట్ని అయితే విశ్వసముద్ర కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ పోర్ట్ మొత్తాన్ని మీకు చూపిస్తాను అండ్ పోర్ట్ వర్క్ ఎలా అవుతుందో చూపిస్తాను. ఈ పోర్ట్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. సండే కూడా వర్క్ అవుతుంది. నేను వచ్చిన సండే కాబట్టి వర్క్ ఇక్కడ సండే కూడా అవుతుంది. చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ నైట్ టైం కూడా వర్క్ అనేది అవుతుంది అండ్ కంటిన్యూస్గా పైలింగ్ వర్క్ అవుతుంది అండ్ బర్త్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అది మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఈ మూలపేట పోర్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. మరి లేట్ చేయకుండా పోర్ట్ని చూసేద్దామా? లెట్స్ గో. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా పోర్ట్ వివరాలు తెలుసుకుందాం. ఈ పోర్ట్ అయితే ఆగస్ట్ 2023 స్టార్ట్ చేశారు. అంటే ఇప్పటికీ 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఇక్కడ జరిగిన వర్క్ ఏంటో ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ అయితే మనం ఎక్కడ ఉన్నామంటే బ్రేక్ వాటర్ మీద ఉన్నాం. ఈ బ్రేక్ వాటర్ అంటే మనకి వాటర్ వేవ్స్ని కంట్రోల్ చేస్తుంది. మీరు ఇటువైపు చూడొచ్చు, వేవ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే మనం ఇటువైపు చూస్తున్నాం అనుకోండి, ఈ వాటర్ బ్రేక్కి యువతల పక్క ఇటువైపు చూస్తే మనకి వేవ్సే కనిపించవు. ఒకవైపు వేవ్స్ ఉంటాయి, ఇంకోవైపు వేవ్స్ ఉండవు. మనకి ఈ వాటర్ బ్రేక్ ఎలా యూజ్ అవుతుందంటే వేవ్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే ఈ వాటర్ బ్రేక్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే మొత్తం 3 లేయర్లు ఉంటుంది. ఫస్ట్ లేయర్లో 50 kgs టు 1/10 వరకు స్టోన్స్ అయితే వేస్తారు. ఆ స్టోన్స్ పైన 0.5 to 2 tons వరకు స్టోన్స్ అయితే వేస్తారు. అండ్ వాటిపైన ఇండోపోర్ట్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఇండోపోర్ట్స్ అంటారు. ఇవి వేస్తారు. వీటి వెయిట్ వచ్చేసి 10 to 15 tons ఉంటాయి. ఇవి అక్కడ తయారు చేస్తారు, అంటే ప్రీషియస్ కాంక్రీట్తో తయారు చేస్తారు. అవి మనకి ముందే తయారు చేసి వీటిపైన అయితే వేస్తారు. అండ్ దానిపైన ఒక రోడ్ అయితే వేస్తారు, సిమెంట్ రోడ్డు, మనకి ట్రావెల్ చేయడానికి ఆ రోడ్డు పైన. ఎక్కడైతే మనకి మొత్తం 2 వాటర్ బ్రేక్స్ ఉన్నాయి. మనం ఉన్నది ఒకటి, దీని లెంత్ వచ్చేసి 2.4 km ఉంది. అండ్ అటువైపు కనిపించేది 600 meters. చూస్తున్నారు కదా, అటువైపు కనిపించేది 600 meters ఉంటుంది. ఈ రెండు మనకి ఏం చేస్తాయంటే లోపల వేవ్స్ని కంట్రోల్ చేస్తాయి. ఈ లోపల మొత్తం స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ లోపలే షిప్స్ అనేవి ఆగుతాయి. అక్కడ మొత్తం మనకి 3 బెర్తులు వస్తాయి. ఆ 3 బెర్తులతో పాటు ఇంకొక పక్క కోల్ బెర్త్ వస్తుంది. మనకి ఈ పోర్ట్కి ఆల్రెడీ పోర్ట్ కనెక్టింగ్ హైవే అలాగే రైల్వే ట్రాక్ పనులు కూడా జరుగుతున్నాయి. అది కూడా నేను మీకు తొందరగానే చూపిస్తాను. అండ్ ఈ లోపల చూసారు కదా, ఇదంతా మనకి నార్మల్గా ఉంది, కానీ ఈ ప్లేస్ మొత్తం చాలా లోతుగా అవుతుంది. ఈ ప్లేస్ అంతా డ్రెడ్జింగ్ చేసి మొత్తం ఇక్కడ చాలా లోతుగా తయారు చేస్తారు. ఎందుకంటే పెద్ద షిప్పులు రావాలి కాబట్టి. రీసెంట్గా మీరు చూస్తే మన వైజాగ్ బీచ్లో ఒక పెద్ద షిప్ వచ్చేసి అక్కడ ఇసుక మొత్తం తీసేస్తుంది. అలానే ఇక్కడ కూడా తీసేస్తారు. అప్పుడు ఇది లోతుగా అవుతుంది. దాన్నే డ్రెడ్జింగ్ అంటారు. మరి చూస్తున్నారు కదా, ఇదంతా మన మూలపేట పోర్ట్. వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే పైలింగ్ వర్క్ అవుతుంది. కంటిన్యూస్గా వర్క్ అనేది అవుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే డే అండ్ నైట్ వర్క్ అవుతూనే ఉంది. డే అండ్ నైట్ వర్క్ అవుతుంది కాబట్టి 6 monthsలో మనకి ఇంత ప్రోగ్రెస్ కనబడుతుంది. లేకపోతే ఈ ప్రోగ్రెస్ మనకు కనిపించదు. ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి ఎందుకు లేట్ అయిందంటే, ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయాలంటే వర్క్ ఆర్డర్ రావాలి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మనకి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఇప్పుడైతే మనం డ్రోన్ వ్యూలో ఈ పోర్ట్ని చూద్దాం. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనమైతే ఇంకా డీటెయిల్గా ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 6 నెలలు అయింది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 2.5 years డెడ్ లైన్. ఈ 2.5 yearsలో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి. కానీ అంతకన్నా ముందే కంప్లీట్ అయ్యేటట్టు ఉంది, ఎందుకంటే అంత ఫాస్ట్గా వర్క్స్ అవుతున్నాయి. ఇప్పుడైతే మనం ఈ పోర్ట్ని క్లియర్ కట్గా డ్రోన్ వ్యూలో చూడబోతున్నాం. ఇంకా మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మీరు చూడబోతున్నారు. చాలా బాగున్నాయి డ్రోన్ వ్యూస్ అయితే, నాకైతే చాలా నచ్చాయి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎంతగానో కష్టపడి ఈ వీడియో తీస్తాను కాబట్టి లైక్లు షేర్లు ఎక్కువగా వస్తాయి అనుకుంటున్నాను. ఇక మీరైతే ఈ డ్రోన్ వ్యూని బ్యూటిఫుల్ మ్యూజిక్తో ఎంజాయ్ చేసేయండి.
మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఒక లైన్ లాగా, అదే వాటర్ బ్రేక్. ఇది రైట్ సైడ్లో ఉంది. అలానే లెఫ్ట్లో కూడా ఒకటి ఉంటుంది. ఇది 2.4 km ఉంటుంది. లెఫ్ట్లో ఉండేది 600 మీటర్స్ ఉంటుంది. ఆ మధ్యలోంచి షిప్స్ అనేవి లోపలికి వస్తాయి. మీకు చెప్పా కదా ఆల్రెడీ, ఈ లోపల ఉండే స్పేస్ మొత్తం కంట్రోల్డ్ వేవ్ సెక్షన్ అనమాట. ఇక్కడ మొత్తం వేవ్స్ అనేవి కంట్రోల్డ్గా ఉంటాయి. అదే బయట అనుకోండి, వేవ్స్ మొత్తం మనకి ఎక్కువ వేవ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ అంత వేవ్స్ అయితే ఉండవు. ఇది మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మొత్తం 3 బెర్త్లు వస్తాయి. ఆ 3 బెర్త్లు ఇంకా ఆ ముందు మొత్తం అంతా చాలా లోతుగా ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద షిప్స్ రావాలంటే చాలా లోతు ఉండాలి. మీకు ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, అవే ఇండోపోర్ట్స్. అవే మనకి ఆ బ్రేక్ వాటర్ మీద వేస్తారు. అవి చాలా వెయిట్ ఉంటాయి. అరౌండ్ 10 to 15 tons ఉంటాయి. వాటిని పెద్ద పెద్ద క్రేన్లు తప్ప మనలాంటి అయితే లేపలం. ఎందుకంటే అంత బరువు ఉంటాయి. చూస్తున్నారు కదా, అవి అక్కడే తయారు చేస్తున్నారు. తయారు చేసినవి వాటిపైన అయితే వేస్తారు. అవి కూడా వర్క్ చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. ప్రీకాస్టింగ్ అనేది అక్కడే జరుగుతుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ పైలింగ్ వర్క్ జరుగుతుంది. పైలింగ్ అనేది అక్కడ ఎందుకు చేస్తారంటే, అక్కడ ఉండేది శాండ్ అంటే లూజ్ సాయిల్. ఆ లూజ్ సాయిల్లో స్ట్రాంగ్ బేస్ కావాలంటే పైలింగ్ చేయాలి. పైలింగ్ అనేది పెద్ద విషయం కాదు, కానీ చేయడం కొంచెం కష్టం. అంటే మనకి ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ వేస్తాం కదా కింద, ఆ ఫౌండేషన్ మనం ఒక 4 to 5 మీటర్స్ వరకు వేస్తాం. కానీ ఇవి 30 to 35 మీటర్స్ 40 మీటర్స్ వేసినవి కూడా ఉంటాయి. అంతలో పైలింగ్ చేసి ఫౌండేషన్ వేస్తేనే అవి స్ట్రాంగ్గా ఉంటాయి. మరి ఇప్పుడు మీకు ముందు కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, కానీ ముందు చూస్తుంటే నాకైతే బాణం ఆకారంలో కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇక మీరైతే మిగిలిన వ్యూస్ని డ్రోన్ వ్యూస్తో ఎంజాయ్ చేసేయచ్చు. ఇలాంటి ప్రాజెక్ట్స్ 2014 నుంచి స్టార్ట్ అయి ఉంటే మన స్టేట్ ఈ పాటికి ఎక్కడో ఉందను. బట్ ఇవి 2023లో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పటివరకు ఇంత వర్క్ అయింది. తొందరలోనే ఈ వర్క్ ఇంకా బాగా ఫాస్ట్గా ఇంకా మన స్టేట్ చాలా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఒక బిగ్గెస్ట్ డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. ఫైనల్గా మీరు మొత్తం చూసింది మన మూలపేట పోర్ట్ని. మరి
మీకు ఈ వీడియో అనిపిస్తుందో కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. చాలామందికి ఈ పోర్ట్ గురించి తెలియదు, ఎంత వర్క్ అవుతున్న విషయం చాలామంది తెలియాలని నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా ఇంకొక విషయం అదేంటంటే, చాలామందికి ఇక్కడ ఎంత వర్క్ అయింది, ఎలాంటి వర్క్ అయిందో నేను చెప్పానంటే నమ్మరు, ఏదో కహాని చెప్పాను అనుకుంటున్నారు. అందుకే నేను 180 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ పోర్ట్ మీకు చూపిస్తున్నాను. మరి ఇంత కష్టపడి నేను చేసినందుకు తర్వాత నాకేమైనా ప్రాబ్లం వస్తే మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మీరంతా నా వెనుకున్నారన్న ధైర్యంతోనే ఇదంతా చేస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా మూలపేట పోర్ట్ని అయితే. మీకు మూలపేట పోర్ట్ని మొత్తం చూపించాను అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పోర్ట్ గురించి. ఇక్కడ చాలా ఫాస్ట్గా డెవలప్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా మీకు రీసెంట్గా చూపించాను మన ఎన్ఆర్బిట్ మాల్ని, అలాగే బోకపూర్ ఎయిర్పోర్ట్ని చూపించాను. లోపల చూపించలేదు, బట్ వర్క్ ఎంతవరకు అయిందని మీకు క్లియర్గా చూపించలేదు, చెప్పాను. ఇంకా ఈ పోర్ట్ కూడా చూపించాను, పోర్ట్లో వర్క్ ఎలా అవుతుంది అనేది. అండ్ ఇంకా అలా వర్క్స్ పెట్టి వీడియోస్ అని వస్తూనే ఉంటాయి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్, టేక్ కేర్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. బాయ్.